మనందరికీ డబ్బు సంపాదించడం తెలుసు, కాని డబ్బుని నిలబెట్టుకోవడం, పెంచుకోవడం చాలామందికి రాదు. ప్రతి నెలా జీతం వస్తుంది, 2 రోజుల్లోనే ఖాళీ అయిపోతుంది. డబ్బు ఎక్కడ పోయిందో కూడా తెలియదు అని అనిపిస్తోందా? ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ జీవితాన్ని సైలెంట్గా మార్చేసే ఒక సింపుల్ ఫార్ములా చెప్తాను. అదే 30/50/20 రూల్. 30/50/20 రూల్ అంటే ఏమిటి? ఇది చాలా సింపుల్ మనీ మేనేజ్మెంట్ రూల్. మీ నెలవారీ ఆదాయాన్ని 3 భాగాలుగా విభజించుకోవాలి. 50% అవసరాలకు అంటే నీడ్స్, 30% కోరికలకు అంటే వాంట్స్, 20% సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇప్పుడు ఒక్కో భాగాన్ని లైఫ్ ఎగ్జాంపుల్స్తో అర్థం చేసుకుందాం. బాజా 50% అవసరాలు అంటే నీడ్స్. ముందుగా మీ జీవితం నడవడానికి తప్పనిసరిగా కావలసిన ఖర్చులు. వాటిలో ఏముంటాయి? ఇల్లు అద్దె లేదా ఈఎంఐ, కరెంట్ బిల్, గ్యాస్, గ్రాసరీ, పిల్లల స్కూల్ ఫీజు, బస్, బైక్ లేదా ఫ్యూయల్, మొబైల్ అండ్ ఇంటర్నెట్. ఇవి లేకుండా మనం బ్రతకలేం. ఉదాహరణకి మీ నెల జీతం 30,000 రూపీస్ అయితే 15,000 రూపీస్ మాత్రమే ఈ అవసరాలకు ఖర్చు చేయాలి. ఇక్కడే చాలామంది తప్పు చేస్తారు. అవసరాల పేరుతో అసలు అవసరం లేని ఖర్చులు కూడా ఇందులో కలిపేస్తారు. వార్నింగ్, గుర్తుంచుకోండి, నీడ్ నాట్ ఈక్వల్ టు వాంట్. 30% కోరికలకు అంటే వాంట్స్. ఇప్పుడొస్తుంది మనకి ఇష్టమైన భాగం. అందులో బయట హోటల్లో తినడం, షాపింగ్, కొత్త మొబైల్, ఓటీటీ సబ్స్క్రిప్షన్స్, ట్రిప్స్, ఫ్రెండ్స్తో పార్టీ. ఇవి లేకపోయినా మనం బ్రతుకుతాం, కానీ ఉంటే లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. 30,000 రూపీస్ జీతముంటే 9,000 రూపీస్ మాత్రమే కోరికలకు. ఇక్కడ ఒక సింపుల్ రూల్: కోరికలు డబ్బుని కంట్రోల్ చెయ్యాలి, డబ్బు కోరికలను కాదు. 20% సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇదే ఈ రూల్లో మోస్ట్ పవర్ఫుల్ పార్ట్. చాలామంది ఏమంటారు, ఖర్చులు పోయాక మిగిల్తే సేవ్ చేస్తాం. ఇది తప్పు. సరైన పద్ధతేంటంటే ముందే సేవ్ చేయాలి, మిగిలిన డబ్బుతో జీవించాలి. ఈ 20%లో ఏముంటాయి? ఎమర్జెన్సీ ఫండ్, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఎస్ఐపి లేదా మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ లేదా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్. 30,000 రూపీస్ జీతమైతే 6,000 రూపీస్ ఖచ్చితంగా సేవ్ చేయాలి. ఇది చిన్నగా అనిపించవచ్చు, కానీ టైంతో కలిసి ఇది మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ రూల్ ఎవరికి పనికొస్తుంది? కొత్తగా ఉద్యోగం వచ్చినవారికి, నెల జీతం చేతిలో నిలవడం లేదనుకునేవారికి, అప్పుల నుంచి బయటపడాలనుకునేవారికి, ఫ్యూచర్లో రిచ్ అవ్వాలనుకునేవారికి. జీతం చిన్నదా పెద్దదా అనే విషయం కాదు, డిసిప్లిన్ ముఖ్యం. వార్నింగ్, సాధారణ తప్పులు: సేవింగ్స్ను చివర్లో పెట్టడం, అవసరాల పేరుతో కోరికలు కలపడం, ఇన్వెస్ట్ చేయకుండా డబ్బుని అలాగే ఉంచడం, ప్లాన్ లేకుండా జీవించడం. ఈ తప్పులు చేయకపోతే మీ ఫైనాన్షియల్ లైఫ్ ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. చివరి మాట: డబ్బు సంపాదించడం గొప్ప కాదు, డబ్బుని కంట్రోల్ చేయడం గొప్ప. ఈ రోజు నుంచే 30/50/20 రూల్ ఫాలో అవ్వండి. చిన్న మార్పు, కానీ పెద్ద ఫలితం. మీకీ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, తాన్యా టాక్స్ టుడేని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి సింపుల్ ఫైనాన్స్ విషయాలు తెలుగులో కావాలంటే కమెంట్లో ఎస్ అని రాయండి. హార్ట్.